హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఫాస్టింగ్ ఉంటున్నారా అండి? మేమంతా ఫాస్టింగ్ ఉంటున్నాము. ఈరోజు నేను పసుపు కొమ్ముల్ని తీసానండి కుండీలో నుంచి. అది చూపిస్తాను. హార్వెస్ట్ చేశాను కదా, ఎంత వచ్చిందో చూపిస్తారండి. ఇదిగోండి, ఇంకా కొన్ని పసుపు మొక్కలు ఇవి ఉన్నాయండి, అవి తీసేద్దామని వచ్చాము. ఇది ఇప్పుడు చూద్దాం అసలు ఎంతవరకు వస్తుందో తెలీదు. ఇప్పుడే చూస్తున్నా నేను కూడా. ఇలా వచ్చింది పసుపు, బాగా వచ్చింది. ఇది కూడా చూసుకోవాలి, చూస్తే గాని తెలియదు మనకి. అంతే, ఇదే ఉంది, ఇదేం లేదు, మొత్తం మట్టే. ఇది ఒక్కటే బంచ్ వర్మిస్ చూడండి. ఇది మళ్ళీ ఇది చిన్న పిలక దీంట్లోనే వేసేస్తానండి, పసుపు మళ్ళీ వస్తుంది. దీన్ని నీళ్ళల్లో కడుగుతానండి, అప్పుడు బాగా తెలుసుద్ది. ఈ నీళ్లు మళ్ళీ పారే అవసరంలా మళ్ళీ మొక్కలకి వేసేసుకోవచ్చు ఈ మట్టి నీళ్ళని. బాగానే వచ్చింది ఈసారి. లాస్ట్ ఇయర్ అంతగా రాలా, ఈసారి బాగా వచ్చింది. మళ్ళీ ఇంకా ఫ్రెష్ వాటర్తో మళ్ళీ కడుక్కోవాలి. భలే బాగా వచ్చింది. వర్మీస్ దీని లోపలికి ఉన్నాయి, తీసేయాలి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చినాయో, భలే వచ్చినాయి అసలు. ఇగో వర్మీస్. ఒక్క కుండీలో ఇది వచ్చింది, ఇంకా ఇది కూడా తీద్దాం. ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను. ఇది చాలా బరువు ఉంది, గట్టిగా కూడా ఉంది. అబ్బా, చాలా బరువు ఉంది. చాలా గట్టిగా ఉంది ఇది, అసలు ఊడి రావట్లా. ఫస్ట్ టైం ఇలా పసుపు తీయడం, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఇట్లా ఒక 4-5 కుండీలు వేసేసుకుంటే పసుపు బాగా వస్తుందండి. కడిగేద్దాం, ఇది రావట్లా నాకు తీయడానికి. ఇది 3 పాయలుగా ఉన్నాయి, ఇగో 4 ఉన్నాయి. ఇవి 4 ఇట్లా పెట్టేస్తా. మళ్ళీ ఇప్పుడు వాటర్లో వేసేస్తా. ఇక్కడ పెట్టి తీద్దాం. మొత్తం ఇది అతుక్కొని ఉంది. ఇంట్లో పెద్దవి తీసేద్దాం, ఇదేమో పెట్టేస్తా. ఇది తీసి పక్క పెట్టుకుంటాం. ఇట్లా పెద్దవి ఉన్నాయన్నీ మనం వాడేసుకుందాము. ఇది బాగా ఎక్కడైతే వేరు ఉన్నది, మొలకున్నది, అది మళ్ళీ పెట్టేసేద్దాం. ఇలాంటివి దీనికి కూడా పోయింది. ఇది ఉంచేస్తా, ఇది మళ్ళీ పెడతా. దానికి పిలకలు బాగా వస్తున్నాయి. ఇది బాగా ఎక్కువ ఉంది. ఇదంతా వేరు భలే వచ్చింది, వేరు స్ట్రాంగ్ గా. ఒక్కొక్క కుండీలో ఇలాంటిది ఒక్కటే పెడుతున్నానండి. ఈ ఒక్కటి పెడితేనే బాగా వస్తుంది. ఇంక ఇది మట్టిలో పెట్టేస్తాం కాబట్టి దాన్ని అలాగే ఉంచేస్తాం. భలే వచ్చింది. నాకు తెలీదు ఇంత చిన్న కవర్లోనే పెంచా ఇలా వస్తుందని. బాగా ఇంకా ఎక్కువ చెయ్యాలేమో అనుకున్నా, అయినా కూడా బాగుంది, బాగా వచ్చింది.
మొత్తం అంతా మట్టి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ మొక్కల్లో వేసేస్తా. ఇది కూడా వేస్తే ఇది రాదనుకుంటా, దీనికి ఏమి లేదు కాబట్టి ఇది రాదనుకుంటున్నా. ఇది ఇంకొకటి ఉందండి దీంట్లో, ఇదిగోండి ఇది పసుపుదే. ఇలా ఎండిపోతే బాగా వస్తుందని నాకు తెలుసు, సరే అయినా తీసేస్తాను. ఇదిగోండి ఇవి తోటకూరయి పక్కకు పెట్టేసి వేరే దాంట్లో వేస్తా. టమాటా మొక్కలు ఇవన్నీ వచ్చేసినాయి తోటకూరయి. ఇట్లా మనకి పసుపు వస్తుందంటే ఇలా పైకి ఇలా కనపడుద్ది అండి. అలా అలా చూసి నేను వస్తుంది కదా అనుకున్నా. ఇది ఒకటి ఇలా ఉంచేస్తా ఈ పిలక. అవన్నీ పెట్టడానికైనా ఒక పక్కకు పెట్టా. చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పు ఇది ఇంకా దీంట్లో అడుగునే ఉండదు. దీంట్లో మళ్ళీ వెజిటబుల్ వేస్ట్ చేసి దీంట్లోనే వేసేస్తా, పిలకలు పెట్టేస్తా. వర్మీస్ ప్రతి దాంట్లో వర్మీస్ బాగున్నాయి. నాకు అసలు పసుపు ఇంత ఇలా వస్తుందని కూడా అంతగా ఐడియా లేదు, బాగా వస్తుంది. వర్మీస్ తీయాలి, లేకపోతే ఇదేమో రావట్లే. అయ్యో ఇదైపోయింది. ఇదిగోండి నీళ్ళలో వేసేస్తాం. ఇవి కూడా ఇలా ఉన్న వీటిని కూడా పెట్టుకుంటే బాగా వస్తుంది. కాకపోతే ఇలా ఉంటే ఇంకా బాగుంటదేమో. ఇలా వేర్లు ఉన్నది ఇది కూడా పెడతా, బాగా వస్తుంది. ఇదిగోండి భలే వస్తుంది పసుపు అయితే. ఇది కూడా పెట్టేస్తాను. ఇంత బాగా వేర్లు ఉన్నాయి కదా, ఈ పక్కన పిలకలన్నీ తీసేసి ఇది పెడతా. ఇది వరకు ఇలా చిన్న చిన్నగా వచ్చినాయి, ఇప్పుడు భలే బాగా ఊరినాయి. ఇదిగోండి భలే బాగా వచ్చింది. ఇదిగోండి దీంట్లో కూడా ఇలా పసుపు ఉంది. దీనికేమో ఈ పక్క నుంచి టమాటా మొక్క వచ్చేసింది. దీన్ని కొంచెం ఇలా కట్ చేసి టమాటా మొక్కను జాగ్రత్తగా చేస్తాను. ఇదంతా పూత మీద ఉంది, అందుకని ఫస్ట్ ఇది తీసేసి దాన్ని కట్ చేస్తాను. చూడండి ఇది మన పసుపు. టమాటా మొక్క కూడా ఇలా వచ్చేసింది. ఇది చిన్నగానే వచ్చింది, కూర అలా. ఇది టమాటా మొక్కని సరి చేస్తాను ఇలా తీసేసి. చూడండి ఇలా ఈ చిన్న హోల్లో నుంచి ఇలా వచ్చేసింది. దీంట్లోని టమాటా మొక్కను పెట్టేస్తా. ఇప్పుడు పూత లేని చూసి ఇరిచేస్తాను, ఇరిచేసి ఇది పెట్టేస్తా దీంట్లోని. దీంట్లో కూడా వచ్చింది. ఇవి తల్లి వేర్లు, చూడండి వేర్లు ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ. ఇది ఇంత వచ్చింది దీంట్లో. దీన్ని మాత్రం తడపను ఇప్పుడు, దీంట్లో కడగను. ఇది ఇలా పెట్టేసేద్దాం. ఈ చిన్న చిన్న అన్ని తీసేసుకుందాం. ఇవి ఇదిగోండి ఇలాగా. మళ్ళీ క్లీన్ చేస్తా ప్రాపర్గా ఈ వేట్లన్నీ తీసేసి. దీంట్లో చిన్నగానే ఉన్నాయి, అంతకుముందు అయితే బాగా లావుగా వచ్చినాయి, భలే వచ్చినాయి. ఈ చిన్నగా ఉన్నాయి వదిలేసి మనం లావుగా ఉన్నాయే పెట్టుకుందాం.
మళ్ళీ ఇదిగోండి, దీంట్లో కూడా ఇట్లా ఉంది. దీంట్లో అన్ని టమాటా ముక్కలు వచ్చేసినాయి. పసుపు వేసిన తర్వాత వెజిటబుల్ వేస్ట్ చేస్తాం కదండి, దాంతో పాటు టమాటాలు వచ్చేస్తున్నాయి. ఆ విత్తనాలు వచ్చి టమాటా ముక్కలు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇవి మళ్ళీ సపరేట్ చేస్తాయి ఇప్పుడు. ఇదిగోండి, పసుపు కూడా ఉంది ఇక్కడ. ఇది పసుపు చూడండి ఎలా వచ్చిందో. ఇది ఒక్కటే ఒక దాంట్లో పెట్టేసి, ఇవన్నీ తీసేసి ఇది ఒక దాంట్లో పెడతా. ఇంకే దీంట్లో ఏం లేదు. ఇప్పుడు దీంట్లోనే పసుపు మొక్కలు పెట్టేస్తానండి. టమాటా ముక్కలు, పసుపు మొక్కలు, ఇవన్నీ వెజిటబుల్ వేస్ట్ కొంచెం వేసేసి దీంట్లో ఇంకొంచెం తీసి వెజిటబుల్ వేస్ట్ వేసిన తర్వాత పైన మట్టేస్తా. అవి ఇప్పుడు వర్మీస్ ఉన్నాయి కదండి, వర్మీస్ తింటూ కూర్చుంటాయి అన్నమాట. మన వెజిటబుల్ వేస్ట్ కుళ్ళిపోతుంది కదా, అది ఇదిగోండి ఇంత మట్టేసి దీని మీద వెజిటబుల్ వేస్ట్ వేసేస్తా. ఇదిగోండి ఇలా కింద కొంత మట్టి ఉంచేసుకొని అడుక్కి వేసుకోవాలి వెజిటబుల్ వేస్ట్. ఇలా వెజిటబుల్ వేస్ట్ అంతా వేసేస్తూ ఉంటా. లేస్కి వేస్తే తొందరగా మెల్ట్ అవుతుంది. మన వర్మీస్ ఉన్నాయిగా, అవి తింటూ కూర్చుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా లావుగా ఉంటాయి భలే వర్మీస్. ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటా మట్టి అంతా. మళ్ళీ ఇంకొంచెం వేసి మరీ ఎక్కువ వేసుకోకూడదు, మట్టి ఇంకొంచెం వేస్తా అంతే. ఇంకా దీంట్లో ఇది పెట్టేస్తా. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది బాగా చక్కగా మళ్ళీ వస్తాయి. దీనికి పిలకలు కూడా వస్తాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త మట్టి కొన్ని రోజులు ఆయాక వేస్తా. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే చాలు. ఇలా పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని శుభ్రంగా రోజు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. 15 daysకి ఒకసారి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యువల్స్ వేస్తానండి అంతే. దీన్ని ఇలా పెట్టి పక్కకు పెట్టేసుకుంటా. ఇట్లా టమాటా మొక్కకి కిందకున్న ఆకులన్నీ తీసేస్తానండి. ఈ ఆకుల్ని తీసి మన పాట్లో వేసేసుకుంటాను. ఇప్పుడు ఇట్లా ఎక్స్ట్రా కొంచెం పెద్దగా ఉన్న ఆకులన్నిటిని తీసేస్తాను. ఇట్లా కిందకి ఏముంటాయో ఫస్ట్ ఇవి తీసేసుకోవాలి. ఇట్లా తీసేస్తా. ఇలా ఎండిపోతూ ఉంటాయి ఈ ఆకులు కూడా. ఇలా తీసేసి ఇగో ఇట్రండి ఇట్లా అండి. ఈ మనం ఇది ఉంది కదా, దీంట్లో అడుగుని వేసేసుకుంటాం. మన పాటింగ్ మిక్స్ వేసుకునేటప్పుడు మొక్క పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇట్లా ఇవన్నీ వెజిటబుల్ వేస్ట్ అండ్ ఈ ఆకులు ట్రిమ్ చేసిన ఆకులన్నీ ఇట్లా కవర్లో ఇలా అడుగుని వేసేసుకొని దానిపైన మట్టేస్తానండి ఇలాగా. అప్పుడు వర్మీస్ ఉంటే అవి తింటూ ఉంటాయి కుళ్ళిపోయాక. ఇట్లా ఇలా కొంత వేసేసుకోవాలి. ఇంకా వెజిటబుల్ వేస్ట్ ఉంటే మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని ఆ తర్వాత మట్టి వేసుకోవాలి. ఇంకా లేదు, నాకు అయిపోయింది ఆల్రెడీ, కొన్ని ఫిల్ చేసేసా. ఈ మట్టి అంతటిని ఇలా వేసేసుకుంటా. ఇలా కొంత వేసుకొని మళ్ళీ కొన్ని డేస్ అయ్యాక వెజిటబుల్ వేస్ట్ వచ్చాక మళ్ళీ వేసుకుంటాను అనమాట. పైన వెజిటబుల్ వేస్ట్ వేసి మట్టి వేస్తాను అనమాట. అట్లా చేస్తా. ఇది ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ వర్మీస్ ఏం చేస్తాయి అంటే ఇంత హెల్దీగా ఉంటాయి. ఎందుకు అంటే నేను ఈ వెజిటబుల్ వేస్ట్ వేసి ప్రతి దాంట్లో కొంత ఇలా పక్కకి తీసేసి వెజిటబుల్ వేస్ట్ వేస్తూ ఉంటా. ఇవి వర్మీస్ అవి తింటూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ పెద్దది ఉంది కదా, ఇది పెడతాను నా దీంట్లో. ఒక్కటే పెడతానండి. ఇది పెట్టి మట్టి వేసేస్తా. దీనికి ఫెర్టిలైజర్స్ తర్వాత ఇస్తా. దీని నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి మనకి. దీనిపైన ఇంకా మట్టి వేసేసుకుంటాను. ఇది మళ్ళీ ఇంకొక దాంట్లో వేస్తా. ఇది మళ్ళీ వెజిటబుల్ వేస్ట్ వచ్చాక అది వేసి మళ్ళీ మట్టి వేస్తాను అనమాట. ఇలా మొదలు కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంత వేస్తానండి. మళ్ళీ వేస్తా మట్టి. కొంచెం వాటరింగ్ చేసేస్తా. ఈ వాటర్ వేసేస్తా. ఇది ఇప్పుడు నిల్చుద్ది అనమాట. ఇలాగా దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుంటా. పైన కాబట్టి ఇది అడ్డం ఉండవు. ఇవి నేను ఇలా కవర్లో పెట్టుకున్నానండి. అన్నీ అలా వచ్చినాయి. అంత పసుపు వచ్చిందనమాట. ఇదిగోండి ఈ రెండు ఇలా పెట్టేస్తున్నా. మట్టి తక్కువ ఉంది. మళ్ళీ కింద నుంచి కొత్త మట్టి తీసుకొచ్చి దీంట్లో వేస్తా. వేర్లు ముందు నాటుకోవాలి.
వేర్లు లోపలికి ఉండాలి, వేర్లు పైకి ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఇది కూడా అయిపోయింది మట్టి. సో ఈ కొంచెం దాంట్లో ఇలా వేసేసా, మళ్ళీ కింద నుంచి తీసుకొస్తా. ఇదిగోండి ఇట్లా గట్టిగా మొదలు కొంచెం గట్టిగా నొక్కుకోవాలి. ఈ పిలక ఉంది, ఇది కూడా పెట్టేస్తా. కొంచెం వాటరింగ్ చేస్తా, ఈ వాటర్ వేసేస్తా. వేర్లు కనపడితే వేరే మట్టి కొంచెం వేస్తా, వేర్లు కనపడుతుంది. వేర్లు కనపడకుండా మట్టి కొంచెం ఇలా వేసేసుకోవాలి. ఇట్లా పైన ఇప్పుడు వెజిటబుల్ వేస్ట్ వేసి కొంచెం మళ్ళీ ఇది వేసుకుంటా. వేర్లు కనపడకుండా పెట్టేసి ప్రస్తుతానికి ఈ నీళ్లు జల్లేసుకుంటా. పక్కన పెట్టేసుకుంటానండి. దీని మీద మళ్ళీ మట్టి వేసుకుంటా. చూడండి పసుపు ఎంత బాగా వచ్చిందో మాకు. ఇదిగోండి పసుపు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది బాగా కడిగేశాను. ఇది నిన్న వచ్చింది. ఇదంతా నిన్న వచ్చింది. ఒక్క కుండీలోదే అండి ఇది. ఇది మళ్ళీ పైన పెట్టేస్తా, ఎందుకంటే దీనికి పిలక ఉంది కదా, అందుకని ఇలా ఉన్నది పెట్టేస్తాను. ఇవి తీసేస్తా. ఇవి తీసేసి ఇది ఒక్కటే పెడతాను. ఇది కూడా ఇది పెడతా. అలా అయితే తొందరగా వచ్చేస్తుందని. ఇలాగా తల్లి వేరు లాగా ఉంది కదండి, ఈ పిలకలు తీసేసి ఇది పెట్టేస్తాను. ఇలాంటివి మళ్ళీ ఒక 10 కుండీల్లో పెట్టుకుందాం, మళ్ళీ ఇంకా బాగా వస్తుంది నెక్స్ట్ ఇయర్కి. ఇది ఈ రోజు చేశానండి, ఇంకా ఇది మొత్తం క్లీన్ చేయలేదు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో హార్వెస్ట్. ఇది భలే బాగా వచ్చిందండి. ఇది కూడా ఇది పెట్టేస్తాను నేను. బాగా పెద్దగా ఉన్నాయి ఈ వేర్లు ఉన్నవి పెట్టేస్తా. ఇది మొత్తం మనం వాడుకోవచ్చు. ఈ వేర్లు ఉన్నాయన్నీ ఉంచేసానండి, ఎందుకంటే ఏవి బాగున్నాయో హెల్దీగా అవి చూసుకొని ఇవి ఒక కింద పై లెవెల్స్ లోను కింద భూమిలో కూడా పెడదాము ఇలాంటివి అని ఇలా ఉంచేసానండి. మొత్తం క్లీన్ చేయలే, ఇలా ఉంచేస్తే ఇది బాగా వస్తుంది కదా అని ఇలా ఉంచా. ఇవన్నీ ఒక సైడ్ కి తీసేస్తా. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనకి పసుపు. ఇది ఉంచేస్తాను. ఇలా ఉన్నవి రౌండ్ గా ఉంది కదండి, ఇలాంటిది ఉంచేసి మళ్ళీ భూమిలో పాతేస్తాను. అప్పుడు బాగుంటది, అవి బాగా తొందరగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ పసుపుది ఎంత వచ్చిందో చూడండి హార్వెస్ట్. 4 కుండీల్లోది ఈ పసుపు మొత్తం బాగా వచ్చింది. ఇలాంటివి పక్కకు పెట్టి పెట్టేసుకుంటా మళ్ళీ నేను. భలే బాగా వచ్చింది పసుపు. నాకు అసలు ఏమి తెలియదండి, ఈ వ్యవసాయం ఎలా చెయ్యాలి, పసుపు ఎప్పుడు పెట్టాలి ఇవన్నీ ఏమి తెలీదు. ఇలాంటివి తీసుకొచ్చి పెట్టాను. దాంతోనే నేను రోజు రెగ్యులర్ గా వాటరింగ్ చేయడం, 15 days కానీ 1 month కానీ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం. అవి ఆర్గానిక్ గా అండి. నా దగ్గర వర్మీస్ ఉన్నాయి కదా, ఎర్త్ వామ్స్, అవి వేసి వెజిటబుల్ వేస్ట్ వేస్తున్నాను. దానికి ఇంత పంట వచ్చింది. మీరు కూడా చేసుకోండి, మీకు కూడా బాగా వస్తుంది. ఇలాగా మనమే చేసుకుందాం అండి. చిన్నగా స్టార్ట్ చేసుకుందాం. బయటవి అంతా పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తున్నారు, మనకు అస్సలు మంచిది కాదు హెల్త్ కి. అందుకని ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసా, తర్వాత టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి బాగా వస్తున్నాయి. అట్లా ఇది కూడా పెట్టుకుంటే బాగుంటది కదా అని ఇలా పెట్టాను. కానీ నాకు ఎంత హ్యాపీగా ఉందో, ఫస్ట్ టైం నాకు రావటం ఇది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.